అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రకృతి అందాలు కలుషితమవుతున్నాయి. గాలి, నీరుగా ఉండాలని అవేర్నెస్ చేస్తూ ఉన్నా కూడా ప్రజల్లో మార్పు రావడం లేదు. అయితే కర్నూలు నగరం కంపు కొడుతుంది. కర్నూలు నగర పరిసరాల్లో సుమారుగా 7-8 కిలోమీటర్ల మేర కర్నూలు నగరాన్ని చుట్టేసేటువంటి తుంగభద్ర అందాలను మొత్తం కలుషితమైనటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు మనం మునగాలపాడు ప్రాంతంలో చూసినట్లయితే అందమైనటువంటి ప్రకృతి రమణీయత కనిపిస్తూ ఆ పారేటువంటి ఈ నది ప్రవాహం కనిపిస్తే, మరోవైపు మేట వేసినటువంటి ఇసుక దిబ్బలు కనిపిస్తాయి. కానీ కర్నూలు నగరం ప్రారంభం నుంచి ఇక్కడ ఉన్నటువంటి జోహరాపురం బ్రిడ్జి దాటే వరకు ఒకసారి చూసుకున్నట్టయితే మొత్తం కలుషితమై ఆ చెత్త చెదారంతో పాటు కర్నూలు నగరంలో ఉన్నటువంటి మురుగు నీరంతా కూడా ఈ నదీ పరివాహక ప్రాంతం కావడంతో నదిలోకి విడుదల చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో కర్నూలు పరిసరాల్లో ఉన్నటువంటి ఈ తుంగభద్ర నది కలుషితమైపోయింది. ఆ అందాలు మొత్తం కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉంది. అనేక సందర్భాల్లో చాలామంది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నా ఏ ఒక్కరిలో మార్పు రావడం లేదు. ఇప్పటికే మున్సిపల్ శాఖ పెద్ద ఎత్తున కూడా ఎక్కడికెక్కడ చెత్త చెదారం వేయొద్దండి, మీ దగ్గరికి బండ్లు వస్తాయి, అక్కడి నుంచి తీసుకెళ్ళి డంప్ చేస్తామన్నా కూడా ప్రజల్లో అవగాహన రావడం లేదు. దీనికి స్పష్టమైనటువంటి ఉదాహరణ మనకు కనిపించేటువంటి ఉదాహరణ చూసినట్లయితే కర్నూలు సాయిబాబా టెంపుల్ పరిసరాల్లో ఉన్నటువంటి ఆ వెనుక ప్రాంతం మనం చూసినట్లయితే కర్నూలు నగరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఈ మురుగు నీరు కాలువ ఏదైతే ఉందో ఆ కాలువ ద్వారా వచ్చేటువంటి ప్రవాహం అంతా కూడా కలుషితమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్పష్టంగా మనకి ప్రవాహానికి ఇక్కడ ఉన్నటువంటి నదీ తీరానికి కేవలం జస్ట్ ఒక 100 అడుగుల దూరం కూడా లేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిరంతరం కర్నూలు నగరంలో ఉన్నటువంటి మురుగు నీరంతా కూడా ఇక్కడికే వచ్చి చేరుతున్న పరిస్థితి. దీంతోపాటు చెత్తా చెదారం అంతా కూడా అందులో ఉన్నటువంటి ఈ కాలువ ద్వారా వచ్చి మొత్తం పేరుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇక్కడ మనకి తేటగా కనిపించాల్సినటువంటి ఈ తుంగభద్ర నీరు చూస్తే మొత్తం నల్లగైపోయినటువంటి పరిస్థితి, తాగేందుకు కూడా ఉపయోగకరంగా లేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడికెక్కడ నదీ పరివాహక ప్రాంతం చెత్తా చెదారంతో నిండిపోవడంతో ఈ పరిసరాల్లో ఉన్నటువంటి గ్రామాల ప్రజలంతా కూడా ఈ నీరే తాగేటువంటి పరిస్థితి ఉంది. రోగాల బారిన పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు పర్యావరణ శాఖ కానీ లేకపోతే పర్యావరణ పరిరక్షణ సంబంధించినటువంటి స్వచ్ఛంద సంస్థలు అనేక అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉన్నా ఏ ఒక్కరిలో మార్పు రానటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. తుంగభద్ర నదిలో మాత్రం ఎక్కడ కర్నూలు నగరంలో ఉండాల్సిన చెత్త మొత్తం తుంగభద్ర నదీ తీరాన్నే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్లాస్టిక్ ఎక్కడ మేట వేయడంతో పూర్తిగా కలుషితమైనటువంటి పరిస్థితి. మరోవైపు మత్స్య సంపద కూడా కనుమరుగయ్యేటువంటి ప్రమాదంలో తుంగభద్ర నదీ తీరం కనిపిస్తుందంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అంశం. అయితే ఇప్పటికైనా కర్నూలు నగరవాసులంతా ఆలోచన చేయాలి. మన ప్రకృతి అందాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. నదీ తీర ప్రాంతంలో కలుషితం కాకుండా ఉండేందుకు మున్సిపల్ శాఖ చెప్పేటువంటి చర్యలు తీసుకోవాలి. తమ ఇండ్ల దగ్గర ఉన్నటువంటి చెత్త చెదారాన్ని విడివిడిగా తడి పొడి చెత్త వేరు చేస్తూ ఆ సిబ్బందికి అప్పజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలా కాకుండా కాలువలో వేయడం వల్ల ఆ కాలువ ద్వారా వచ్చేటువంటి మురుగు ప్రవాహం అంతా కూడా నదిలో కలిసిపోయి నది కలుషితమైనటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇదొక్కటే కాదు, నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా దిగువ ప్రాంతాల్లో మనం చూసినట్లయితే ఈ నీరే వాళ్ళకి జీవనాధారం, ఈ నీరే వాళ్ళకి సాగునీరుకు ఉపయోగపడుతుంది. కానీ ఎక్కడ చూసినా కూడా పూర్తి స్థాయిలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అంశం, పర్యావరణాన్ని పరిరక్షించేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోవైపు ఈ నది మీదే ఆధారపడ్డటువంటి మత్స్యకారులంతా కూడా ఇక్కడే జాలర్లంతా ఈ చేపల వేట కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే చేపలు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. మనతో మాట్లాడడానికి కొంతమంది మత్స్యకారులు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం ఈ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న పరిస్థితి ఏంటి సార్? ఇది మత్స్యకారులకి ఇబ్బంది సార్, చాలా ఇబ్బంది. ఇది శిశలు గుచ్చుకుతాయి కాళ్ళకి, అన్ని చేస్తాయి. మాకి ఈ కాలువ వల్ల మాకు ఎక్కడ చేపలు లేకుండా, ద్వీపాల్లో ఎక్కడ లేకుండా మాకు ఇక్కడి నుంచి దాటి వెళ్ళిపోతున్నాయి చేపలు. ఇవి ప్లాస్టిక్ వచ్చేసి చాలా ఇబ్బంది అయిపోయింది సార్ మాకు ఇక్కడ. ఇంకోటి ఇక్కడ నడసాల అందులో శిశలు గుచ్చుకొని మేము ఎంతో ఎక్కడ కాకుండా ఇది మన శీషలనా ఏదనక మనం చేపలు పడే ఆటగాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అయిపోయింది సార్. ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది సార్? క్లీన్ చేసుకుంటే మనము ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిందా సార్,
ఆ గవర్నమెంట్‌కి ఒక క్లీన్ అనేది ఉంటది కదా సార్ మనకి. ఆ క్లీన్ వలన ఒక క్లీన్ చేసినాక మనకు కూడా సంతోషం కదా సార్. మత్స్యకారులకు అనేది చాలా ఇబ్బంది అయిపోయింది సార్ ఈడ. మొత్తానికి చూసుకుంటే ఎక్కడికెక్కడ ఆ నదీ పరివాహక ప్రాంతం కలుషితమైనటువంటి పరిస్థితి, మత్స్య సంపద కూడా కనుమరుగయ్యేటువంటి ప్రమాదంలో పడిందని మత్స్యకారులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు కర్నూలు ప్రధాన నగరాన్ని మధ్యన జలహారతిగా ఉన్నటువంటి కేసీ కెనాల్ కూడా కలుషితమైనటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలి. మన పరిసరాలను కాపాడుకుంటూనే పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది. మరోవైపు అధికార యంత్రాంగం మేల్కొనాలి. ఈ నదీ పరివాహక ప్రాంతం కలుషితమైన ప్రాంతాన్ని పరిశుభ్ర చేయాల్సినటువంటి తక్షణ అవసరం ఆ అధికార యంత్రాంగం మీద, ప్రభుత్వం మీద ఉంది. మరోవైపు స్వచ్ఛంద సంస్థలు కూడా దీని మీద ప్రజల అవగాహన వచ్చేలాగా ముందుకు నడిపించాల్సినటువంటి అవసరం ఉందని ప్రజల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, తుంగభద్ర నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.